వ్యవసాయం మొదలు పెట్టంగానే ఇత్తనాలు ఎరువులు ఇంకా అటు ఇటు ఖర్చు మందమని రైతులు బ్యాంకులలో పెట్టుబడి కింద బాకీలు తెస్తుంటారు. గా బాకీల ముచ్చటి గురించి బ్యాంకోళ్ళు రైతులకు ఎంత కట్టిర్రు ఇంకెంత కట్టాలి అని మెసేజ్లు కూడా పంపుతుంటారు. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం ఏ లోన్లు తీసుకోకుండానే రుణమాఫీ అయినట్లు రైతుల ఫోన్లకు మెసేజ్లు వచ్చినాయట. అది చూసిన రైతన్నలు చిత్రపోయిర్రు. హగ్ రుణమాఫీ అయితే ఎక్కడన్నా సంబరపడతారు కానీ చిత్రపోవుడేంది అని అంటారా? అయితే గీ ముచ్చట చూడు. కామారెడ్డి జిల్లా అడ్లునూరు ఎల్లారెడ్డిలోన్ గాయత్రి చక్కెర కంపెనీడు పెద్ద దొంగోడే ఉన్నట్లున్నాడు. రైతుల పేరు చెప్పి నిజామాబాద్ పట్టణంలో ఉన్న నాందేవాడ యూనియన్ బ్యాంక్ లో లోన్లు తెచ్చిండట. ఏం తక్కువ 2500 మంది రైతుల ఖాతాల మీద బాకీలు తెచ్చిండట. మరి తెచ్చిన పైకం అంతా ఏడదగల పెట్టి పాడేండో ఏమో గాని రైతులకు మాత్రం నొయ్యకుండా సురుకులు పెట్టిండు. ఇక నిన్నీయల్ల తెలంగాణ సర్కార్ రైతులకు రుణమాఫీ చేసింది కదా. గా రుణమాఫీలో 400 మందికి లక్ష మాఫీ అయినట్లు ఫోన్లకు మెసేజ్లు వచ్చినాయట. గా మెసేజ్లు చూసుకున్న రైతులంతా హగ్ మనం బెంకు కాడికి పోకపోతిమి మరి గీ బాకెవడ తెచ్చినట్లు అని బెంకుకు పోయి అడిగితే వాళ్ళు గాయత్రి చక్కెర కంపెనీ అని పేరు చెప్పిర్రట. నా పేరు మీద ఎవరు తీసుకురు, నా పేరు మీద మాఫీ ఎట్లా వచ్చింది, నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాఫీ వచ్చిందని చెప్పేసి నేను మన వల్లూరు ఎల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కు తెలుసుకోవడం జరిగింది. తెలిస్తే ఈడ మీదేం లేదబ్బా ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో అడిగి చూడురి వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ అని చెప్పేసి చెప్పారు. గదన్నట్లు గిట్ల అయిందని వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఏమా సారు మా పేర్ల మీద గాయత్రి చక్కెర కంపెనీడు బాకీలు తెచ్చిండట గిండ్ల మీ ఏమన్నా ఉన్నదా అని అడిగితే వ్యవసాయ అధికారి ఏమన్నాడో రైతే చెప్తుండు. ఇనుర్రి మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద. మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో. అది ముచ్చట. ఏవో ఇది ఇప్పటికీ కాదు 2005 కాడ నుంచే నడుస్తుంది కాబట్టి మీరు కట్టకున్నా ఏం కాదని మాట్లాడుతుండు. అసొంటప్పుడు మాకు మెసేజ్లు ఏమిటికి పంపినట్లు మమ్మల్ని లోన్లు పేరు చెప్పి ఎందుకింత ఆగం పట్టించినట్లు అని కోపానికి వస్తుర్రు. గిదంతా చక్కెర కంపెనీడు బెంకోళ్ళు వ్యవసాయ అధికారులు అంతా పదురుకొనే వేసిర్రు. అసలుకైతే బెంకోళ్ళు మాకు తెలియకుండా లోన్లు ఎట్లా ఇస్తారు అని కయ్యం తీస్తే మీ పైసలు మీకు ఇచ్చేస్తాం తీ అని అంటుర్రట. అటు చక్కెర కంపెనీని అడుగుదామని అనుకుంటే ఆడు తప్పించుకొని తిరుగుతుండట. మరి ఇట్లా గీ చక్కెర కంపెనీడు ఎంతమందిని ముంచిండు కావచ్చు. మొదలు గీన్ సంగతి చూడుర్రి సారు అని అంటుర్రు రైతులు. మరిగా అధికారులు ఏం చేస్తారో ఏమో చూడాలి.